ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనాలయ్యా. దేవా, ఇదిగో ప్రభు, రాత్రంతా మంచి నిద్రను దయచేసావయ్యా. మంచి కళల ద్వారా, మంచి స్వప్నాల ద్వారా మాతో మాట్లాడవయ్యా. నీకే కోట్లాది వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభు, ఈ సమయంలో తండ్రి మేము ఇలా ఏకముగా కూడి ప్రార్థనలు ఏకీభవించడానికి మరియు నేను చేయడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలయ్యా. ప్రభువా, మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచావయ్యా. నీకే కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాల్ప సమయంలో మేము ఇలా లేచి ఇలా ఈ మొదటి గడియ నీకు అప్పగించుకోవడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలు ప్రభువా. ఈ మొదటి గడియను పరిశుద్ధపరిచినట్టు ఈ రోజంతటిని పరిశుద్ధపరచమని అడుగుతున్నామయ్యా. ఈరోజు మేము చేసే ప్రతి పనిలో, ప్రతి మాటలో, ప్రతి చూపులో, ప్రతి తలంపులో ప్రభువా పరిశుద్ధాత్మదేవ నీవే మాలోనికి వచ్చి ఏది సరి ఏది సరి కాదనే విచక్షణ జ్ఞానాన్ని మాకు కలుగ చేయమని అడుగుతున్నామయ్యా. పరిశుద్ధాత్ముడా ప్రభువా మాలోనికి రా అయ్యా. మేము చేసే నిర్ణయాల్లో ప్రభువా దేవ విచక్షణ జ్ఞానాన్ని కలుగ చేయమని అడుగుతున్నామయ్యా. మా దారులు సరళం చేయమని అడుగుతున్నాం ప్రభువా. దేవా, మేము ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం, లేకపోతే మేము ఏమైనా డీల్స్ చేస్తున్నా, లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ కానీ, లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ అటెండ్ అవుతున్నా, దేవా సహాయం చేయ్యా ప్రభువా. మాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అంటే యెహోవా వలన మాకు సహాయం దొరుకుతుంది కదా ప్రభువా. అటు రీతిగా తండ్రి మాకు నీవే సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. యేసయ్యానికి కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా, ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడి నుంచి వచ్చినా మా రాకపోకలేదు సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. ఎవరెవరైతే ప్రభువా ఎగ్జామ్స్ రాయబోతున్నారో స్టూడెంట్స్ గురించి ప్రార్థిస్తున్నానయ్యా. వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నాం ప్రభువా. చదివిన ప్రతి దాన్ని వారు గుర్తుపెట్టుకుని వారి ఎగ్జామ్లు పర్ఫామ్ చేయడానికి నీ కృపను అందించమని అడుగుతున్నామయ్యా. దేవా, ఇదిగో ప్రభువా, ఎవరెవరికైతే తండ్రి జ్ఞానం కొదువుగా ఉందో వారిని అడగమన్నావు కదయ్యా. జ్ఞానం కొదువుగా అన్న ఎడల నన్ను అడగండి, నేను ధారాళంగా ఇస్తానన్న రీతిగా ప్రభువా ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ దేవా నాకు జ్ఞానాన్ని ఇవ్వి అని అడుగుతున్నారో ప్రతి ఒక్కరి మీద నీ జ్ఞానపు ఆత్మని కుమ్మరించమని అడుగుతున్నామయ్యా. ఎవరెవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీవే తీర్చండి ప్రభువా. అప్పుల బాధ నుంచి తీర్చండి ప్రభువా. దేవా, అప్పుల సమస్యలు కొట్టివేయండి అయ్యా వారి జీవితంలో ప్రభువా. సమృద్ధి, ఫ్రీడమ్, జాయ్, పీస్ ప్రతి దాన్ని వారి జీవితంలో అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఏ సహోదరుడు ఏ సహోదరి అయితే పూర్తిగా తన విశ్వాసముతో నా జీవితంలో నా దేవుడు జరిగిస్తాడు అని నమ్ముతుందో ప్రతి ఒక్కరి జీవితంలో నేను డిక్లేర్ చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని విప్పమని అడుగుతున్నాం ప్రభువా. నువ్వు అన్నావు కదయ్యా, 2-3 కలిసి ఏదైతే విప్పుతారో అది పరలోకంలో విప్పబడుతుందన్న రీతిగా ప్రభువా వారి జీవితంలో ఆశీర్వాదాలను ఇప్పుడుగా కానీ ప్రకటిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చినాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.